డిస్కస్ చేశారు. దానిలో మళ్ళీ సార్కు జాయిన్ చేయాల్సిన పెద్ద అంశాలు కూడా ఏం లేవు. ఒకటి రెండు చిన్న విషయాలు చెప్తాను. వక్తలందరూ చెప్పారు నానో యూరియా వల్ల ఉపయోగాలు ఏంటి అది అనేది. ఒకటి అంటే మన రైతు స్థాయిలో ఆలోచించలేనటువంటిది, మనం పట్టించుకోలేనటువంటిది ఒకటి ఆర్థిక భారం, రెండోది పర్యావరణం. ఓకే, మనం సాధారణంగా యూరియా చల్లినప్పుడు సార్ అన్నట్టుగా ఒక చోట నిలవదు, నత్రజని అనేది గాలిలో ఆవిరైపోతూ ఉంటుంది, లేదా నీళ్ళ ద్వారా కొట్టుకుపోవడము భూమి పొరల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే గాలిలోకి ఆవిరైనప్పుడు ఏమవుతుందంటే నైట్రస్ ఆక్సైడ్ అనే రూపంలో పైకి వస్తుంది. మనం యూరియా వేసినప్పుడు ఎక్కువ నైట్రస్ ఆక్సైడ్ అనే గ్యాస్ వస్తుంది. 1 గ్రామ్ నైట్రస్ ఆక్సైడ్ బయటికి వచ్చిందంటే భూమిలోంచి దాదాపు 300 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ దాని ఎంత హాని చేస్తుందో ఈ 1 గ్రామ్ అంత హాని చేస్తుంది అనమాట. అంటే 300 ఇంతలు ఇది సమానం అనమాట. ఇది మన రైతు స్థాయిలో మనకు అవగాహన ఉండకపోవచ్చు. పెద్ద పెద్ద దేశాలలో అంటే దేశాల మధ్యలో జరిగేటువంటి ఒప్పందాలలో మనకు దేశానికి అప్పు కావాలనుకున్నప్పుడు ఈ దేశంలో ఎంత పొల్యూషన్ వస్తుంది అనేది కూడా లెక్క కడతారు. అందులో ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు కాబట్టి ఇంత నైట్రస్ ఆక్సైడ్ వస్తుంది కాబట్టి మీకు అప్పు ఇంత ఇవ్వలేము అనేది ఇది ఒక అంశం జరుగుతూ ఉంది. సాధారణంగా COP కాప్ సదస్సులు అనేవి జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు న్యూస్లో వస్తాయి కదా, వాటిలో చర్చించేదంతా ఇదే. ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత వరి పండిస్తే ఎక్కువ పొల్యూషన్, మనం బండి నడపడమో దివాళీకి పటాకాలు వేల్చడం దీనికంటే ఎక్కువ పొల్యూషన్ చేస్తున్నారు అనే స్థాయికి వచ్చేస్తుంది ఇంకొక 10-15 సంవత్సరాల్లో. అంటే కాకపోతే నాటేసినాక ఫస్ట్ దఫా మాత్రం దయచేసి స్ప్రే చేయకండి. మీకు ఏంటంటే ఆకులు మనం వేసినటువంటి దుబ్బు కలిసినటువంటి ఆకుల ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం స్ప్రే చేసుకుంటేనే మంచిగా పనిచేస్తుంది. అంటే 40-45 రోజులు అప్పుడు ఒకసారి, 60-65 రోజులు ఒకసారి స్ప్రే చేసుకుంటే నాటేసుకునే ముందు చల్లుకున్నట్టయితే బాగా పనిచేస్తుంది. లేదు ఆ పెండ దొరకదు చల్లుకోము అని అంటే సాధారణంగా 1 కిలో బెల్లం ఉంటుంది కదా, 5 లీటర్ల నీళ్లు 1 కిలో బెల్లము ఇది అందులో పోసేసి మన బోదార్ ఉంటుంది కదా, బోదార్ కాడ కొంచెం చుక్క పడేటట్టుగా ఏదన్నా రంధ్రం, ఒక బాటిల్కి రంధ్రం చేసేసి అందులో పెట్టేస్తే పొలం అంతా కూడా నీళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇది ఈ ఒక్క సీజన్ వాడి ఏదో బృహత్తరంగా ఇది జరుగుతుంది అంటే కాదు, కంటిన్యూస్గా 2-3 సీజన్స్ వాడండి. 100కు 100% పనిచేసారా కాలివి. అంటే ఒకటే సీజన్లో నేను 2 బాటిల్స్ వాడతాను అని అంటే అట్లా కాదు. దీని సంతతి అనేది పెరుగుతూ ఉండాలి. దీనికి